మొత్తానికి నిజామాబాద్ లో జరిగినటువంటి ఎన్కౌంటర్, హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి రియాజ్ ఎయిర్ కానిస్టేబుల్ నుంచి గన్ను లాక్కొని వాళ్ళ పైన ఫైర్ చేయబోయేటువంటి క్రమంలో జరిగినటువంటి పెనుగులాటలో ఆ రియాజ్ ని గన్ లాక్కొని ఆయన్ని కాల్చి చంపేశారు పోలీసులు. సో అక్కడ హాస్పిటల్లో ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో భాగంగా ఒక బుల్లెట్ కూడా పైన స్లాబ్ కి తగిలింది. అక్కడ పోలీసులు కూడా కొంత గాయపడ్డట్టుగా తెలుస్తోంది. సో నిన్ననే రియాజ్ ఎన్కౌంటర్ జరిగిందన్నటువంటి వార్తలు మీడియాలో, సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. లేదు, రియాజ్ ప్రాణాలతోటే ఉన్నాడు, హాస్పిటల్లో చికిత్స కోసం తీసుకెళ్లాం, ఆరోగ్య కారణాల రీత్యా అంటూ కూడా చెప్పడం జరిగింది. రిటైర్డ్ పోలీస్ అధికారి రెడ్డన్న గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. రెడ్డన్న గారు నమస్తే. నమస్కారం అండి. సో ఇట్లాంటి పరిస్థితుల్లో అంటే ఒక కానిస్టేబుల్ అదుపులోకి తీసుకొని వెళ్తున్నటువంటి క్రమంలో ఒక దొంగ, నేర చరిత్ర ఉన్నటువంటి వ్యక్తి కానిస్టేబుల్ ని పొడిచి చంపడం ఇది దారుణం. సో అదే వ్యక్తి ఈ రోజు ఎన్కౌంటర్ లో చనిపోవడం జరిగింది. నిన్ననే ఇట్లాంటి వార్తలు రావడం జరిగింది. సో ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. ఆ గొడవలో భాగంగా గాయాలయ్యాయి, ఎందుకని నేను హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు. సో ఈ రోజు కూడా కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ను లాక్కొని పేల్చేటువంటి ప్రయత్నం చేశారు. మిగతా వాళ్ళకు కూడా ప్రమాదం ఏర్పడేటువంటి అవకాశం ఉందన్నటువంటి భాగంలో ఈరోజు ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి తెలంగాణ డీజీపీ కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యారు. ఎట్లా చూస్తున్నారు సార్ ఈ ఎపిసోడ్ ని? ఆయన అంత నేర చరిత్ర ఉన్న వ్యక్తిని ఆ కానిస్టేబుల్ ధైర్యం చేసి మోటార్ సైకిల్ కూర్చోబెట్టుకోవడమే ఒక పెద్ద పొరపాటు. ఎందుకంటే చాలా సార్లు జైలుకి పోయి వచ్చిన వ్యక్తి, మారాలి అనుకునే వ్యక్తి మళ్ళీ ఇంకోసారి ఇటువంటి దారుణాలకు పాల్పడదు. ఇట్లా దానికి పాల్పడుతున్నానంటే క్రిమినల్ మెంటాలిటీని. కాబట్టి క్రిమినల్ కి తన పర భేదం ఉండదు. వాడు లా అండ్ ఆర్డర్ ని చేసుకోవాలి, లా అండ్ ఆర్డర్ కోఆపరేట్ చేయాలనేటువంటి విషయం వాడికి ఏ ప్రాసనూన ఉండదు, ఎప్పుడు 1% కూడా ఉండదు. అట్లాంటి వాడిని నమ్మి మోటార్ సైకిల్లో కూర్చోబెట్టుకోవడం నిజంగానే దారుణమైన వ్యవహారం. అందువల్ల ఆ కానిస్టేబులే కానీ అప్పుడే ఆయన పోనీకుండా కట్టడి చేసి పోలీసు వాళ్ళకి చెప్పి అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది. అరెస్ట్ చేసిన తర్వాత వేరే కానిస్టేబుల్ ని పిలిపించుకొని అక్కడ ఆయన్ని హ్యాండ్ కప్స్ వేసి అతన్ని శుద్ధంగా తనిఖీ చేసి తర్వాత ఆయన్ని అరెస్ట్ చేసి ఉంటే బాగుండేది. సో అంటే ఆయనకి ఏమైందంటే నేరస్తుడైనా కూడా ఒక ఛాన్స్ ఇద్దాం, చెడ్డ పనులు చేయడు అనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని మోటార్ సైకిల్ ఎక్కించుకొని పోతూ ఉంటే ఆ పోలీస్ కానిస్టేబుల్ చంపడం మరీ దారుణం. నిజంగా ఆ కానిస్టేబుల్ దగ్గర వెపన్ ఉండి వెనక నుంచో మళ్ళా బండి ఆపి పొడవంగానే ఇమీడియట్ గా అతన్ని ఫైర్ చేసి చంపేసి ఉంటే అదే డిఫెన్స్, రైట్ ఆఫ్ డిఫెన్స్, ప్రైవేట్ డిఫెన్స్ కింద బాగుండేది. లేదు అట్లా కాకుండా ఆయన్ని తీసుకెళ్లి మళ్ళా కూడా హాస్పిటల్, అతనికి పెనుగులాట్లో దెబ్బలు తగిలినాయని చెప్తే హాస్పిటల్ తీసుకెళ్లి సో హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చే సమయంలో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కానిస్టేబుల్ దగ్గర నుంచి గన్ లాక్కొని కానిస్టేబుల్ పైన అక్కడ ఇక్కడ ఫైర్ చేసి అక్కడ హాస్పిటల్లో అనేక మంది ఉంటారు, చికిత్స పొందుతూ ఉంటారు. వారు పరిగెత్తలేరు, ఎక్కడ దాక్కోలేరు. అటువంటి సందర్భంలో ఎవరికైనా వేరే ఆస్కారం ఏమీ లేదు, గన్ను లాక్కొని అతన్ని చంపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అది నిజంగానే మంచి పరిణామం అనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా వాడి చేతిలో గన్ను ఉంటే వాడిని అడ్డం పెట్టుకోవాలని పోలీసు వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేస్తే వేరే పేషెంట్లను కూడా కాల్చి చంపి వేరే ప్రాణాలకు ముప్పు వాటిల్లేటట్టు చేసి పరిగెత్తిపోయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి అది పోలీసులు మంచి నిర్ణయమే తీసుకున్నారనేటువంటిది నా అభిప్రాయం. అంటే మీరు అన్నట్టు ఒక 40 కేసుల్లో క్రిమినల్ గా ఉన్నటువంటి వ్యక్తిని మఫ్తీలో తీసుకెళ్లడం, పోలీసులు ఇద్దరే, అంటే ఒక్కొక్క బ్యాకప్, కనీసం సెక్యూరిటీ లేకుండా, బ్యాకప్ వెహికల్ లేకుండా, పెట్రోలింగ్ వెహికల్ లేకుండా తీసుకెళ్లడం ఇది చాలా ధైర్యంతో కూడుకున్నటువంటి పని. మోర్ ఓవర్ దొంగను ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు అన్నది పోలీసుల సిద్ధాంతం, ప్రజల సిద్ధాంతం కూడా. సో కరుడు కట్టినటువంటి నేరస్తుల విషయంలో పోలీసులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వెపన్స్ లేకుండా ఇట్లాంటి నేరస్తుల దగ్గరికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతా ఉంటాయి. దీనికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి? నిజంగానే ఒకవేళ గన్ ఉన్నా కూడా, ఇప్పుడు చూడు కృష్ణకాంత్ ఆయన అడిషనల్ ఎస్పీ గారు ఒక తీవ్రవాదిని అరెస్ట్ చేయడానికి పోయినప్పుడు ఆయన దగ్గర వెపన్ ఉంది, కానీ వెపన్ ఉపయోగించడం ఎందుకు అని కొంచెం వెపన్ తన దగ్గర పెట్టుకొని వాని కోసం తొంగి చూస్తుంటే అక్కడ నుంచి AK-47 కాల్చి చంపారు 20 ఏళ్ల క్రితం.
సో ఎందుకంటే నేరస్తులు కరడుగట్టిన నేరస్తులకి దయా జాలి ఏమి ఉండదు. మీరు మనము మా పోలీసులు ఏమనుకుంటారు, మేము చట్టబద్ధంగా అరెస్ట్ చేస్తున్నాం, వాళ్ళు చట్టానికి అతీతులు గారు, చట్టానికి వాళ్ళు లోబడి ఉండాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది అనేటువంటి ఆలోచనలో పోతారు. అది తప్పు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు చట్టాన్ని అతిక్రమించి చేసేదే నేరాలు. సో పోలీసులు ఎప్పుడు కూడా ఇటువంటి తీవ్రవాదమైనటువంటి మనస్తత్వము, అనేక కేసుల్లో మర్డర్ కేసెస్ ఉన్నాయి, డకాటి కేసెస్ ఉన్నాయి, ఇంకా అనేక రకాలైన కేసులు ఉన్నాయి. 40 కేసుల్లో ముద్దాయి అయినటువంటి వ్యక్తి అనేక సార్లు జైలుకి పోయి వచ్చింటాడు. అతని వల్ల మార్పు రాలేదు అంటే డెఫినెట్ గా ఇంకా క్రిమినల్ మెంటాలిటీ పెరిగి ఉంటుంది. అటువంటి వాడిని నమ్మి ఈయన వెపన్లు లేకుండా అరెస్ట్ చేయడం నిజంగా బాధాకరమైన విషయం. డెఫినెట్ గా ఏ పోలీసులైనా ఎవరైనా కూడా ఇట్లాంటిది ఏదన్నా అరెస్ట్ చేసే వ్యవహారం వస్తే చాలా మంది ఒక 4-3 కానిస్టేబుల్ ఉండాలి. ఒక వెపన్ ఎప్పుడు వాని వైపు గురిపెట్టి ఉండాలి. ఒకవేళ వాడెవరైనా ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తే మనం తప్పదు, మనల్ని మనం కాపాడుకోవడంలో డెఫినెట్ గా ఆయన మీద ఏ చర్య తీసుకున్నా, ఇప్పుడు ఫైర్ ఓపెన్ చేసినా చంపినా కూడా తప్పులేదు. ఎందుకంటే నేరస్తుల్ని చట్టానికి అప్పచెప్పే క్రమంలో మనం దాలి జయ అవి చూపిస్తే మన ప్రాణానికి ముప్పిల్లింది. ఇప్పుడు చూడు, కానిస్టేబుల్ యంగ్స్టర్ ఆయన ఈ కరుడు కట్టిన నేరస్తుడు చంపేశాడు. సో ఒక మనిషిని మళ్ళీ తీసుకురాను ధైర్య సాహసాలు. దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే 40 కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు ఒక క్రిమినల్. ఈ క్రిమినల్ జైలుకు పలుమార్లు పోయి వచ్చి ప్రజల్లోనే ఉన్నారు. సో అట్లాంటి క్రిమినల్స్ కి ఒక గట్టి శిక్షలు, పనిష్మెంట్లు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో ఎందుకు మళ్ళీ బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి? చట్టాలు కఠినతరంగా లేవా? లేదంటే న్యాయస్థానంలో వీళ్ళు ఎందుకు శిక్షలు కఠినంగా ఉండలేకపోతున్నారు? జీవిత ఖైదు లాంటి పడాలి, అట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు జైలు నుంచి బయటకు వచ్చి పోలీసు వాళ్ళనే చంపేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇక ప్రజలకు రక్షణ పక్కన పెడుతూ పోలీసులకే రక్షణ లేదా అన్నటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. ఎట్లాంటి కఠినతరంగా ఉండాలి? డెఫినెట్ గా ఏమంటే ఇప్పుడు ఏమైపోయిందంటే పోలీసుల సంఖ్య తక్కువ ఉంది, అదేవిధంగా కోర్టుల సంఖ్య మరీ తక్కువ ఉంది. కోర్టుల సంఖ్యను 3 పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్నింగ్ 10 గంటల నుంచి వాళ్ళు ఏం చేయలేరు, జుడిషియరీ కూడా, జడ్జిలు కూడా ఏమి చేయలేరు పాపం. ఎందుకంటే మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కాల్ వర్క్ అయిపోయింది. ఇంకా వాళ్ళు కాల్ వర్క్ అయిన తర్వాత మిగతా వర్కులు ఎప్పుడు, సమన్స్ ఎప్పుడు తీసుకుంటారు, విట్నెస్ల ఎగ్జామినేషన్ ఎప్పుడు చేస్తారు, జడ్జిమెంట్లు ఎప్పుడు ఇస్తారు, అనేక రకాలు. ఇప్పుడు రోజు 40 కోర్టు క్యాలెండర్లో 40 కేసుల నుంచి 100 కేసులు ఉంటే వాళ్ళు ఏం చేయగలరు? కాబట్టి కోర్టుల సంఖ్య విపరీతంగా పెంచాల్సి ఉంది, పోలీసుల సంఖ్య పెంచాలి. అదేవిధంగా ఎందుకంటే ఒకసారి ఛార్జ్ షీట్ వేస్తే అది ఒక 90 రోజుల్లోనే అటో ఇటో తేలిపోవాలి. అక్యూజ్డ్ని పనిష్మెంట్ వచ్చేటట్టు. ఇప్పుడు 40 కేసుల్లో కనీసం వానికి ఒక 20 కేసుల్లోనే బెయిల్లో ఉంటాడు. ఆ 20 కేసుల్లో వాడికి జైలు శిక్ష వస్తే ఈ రోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. సో కాబట్టి కోర్టుల సంఖ్య పెంచాలి, పోలీసుల సంఖ్య పెంచాలి. అదేవిధంగా ఇటువంటి నేరస్తుల్ని విచారించేటప్పుడు మరీ వాయిదా లేకుండా డెఫినెట్ గా ఇమీడియట్ గా LW1 మొత్తం ఐ విట్నెసెస్, ఐఓలు అందరూ కూడా ఒకేసారి ఎగ్జామిన్ అయిపోయి 1 month లోనే లేదు 3 నెలల్లోనే జైలు శిక్ష పడేటట్టు చేయగలిగితే వీళ్ళకు భయం ఉంటుంది. మిగతా వాళ్ళకు కూడా అబ్బో మొన్న దొంగతనం చేశాడు, నిన్న దోపిడీ చేశాడు, నిన్న మానభంగం చేశాడు, నెల క్రితం రేప్ చేశాడు, వాడు ఇవాళ జైలు శిక్ష పడింది, ఉరి శిక్ష పడింది అంటే ఎవరైనా భయపడతారు. ఏముందిలే 40 కేసుల్లో 40 సార్లు జైలుకి పోయినాడు, మళ్ళీ బయటకు వచ్చినాడు, ఇది 41వ అనుకొని ఉంటాడు. వాడు కూడా కానిస్టేబుల్ చంపితే ఏముంది, 40 సార్లు జైలుకి పోయినా ఇప్పుడు 41వ సార్ అని వాడు ధైర్యం చేశాడు. అంటే వాళ్ళకి భయం లేకుండా పోయింది. అది అందువల్లనే ఇటువంటివి జరుగుతున్నాయి. డెఫినెట్ గా ఇటువంటి వాళ్ళకి కఠినంగా శిక్షించాల్సిందే. నాకు చెప్తే ఇటువంటి వాళ్ళకి ఉరి శిక్ష, ఫైర్ ఏదో ఎన్కౌంటర్ లో తను తాను రక్షించుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపి చంపారే గాని ఇటువంటి వాళ్ళకు పబ్లిక్ గా ఉరి శిక్ష చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ రెడ్డన్ గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇట్లాంటి క్రిమినల్స్ ని పబ్లిక్ లో ఉరిదీయాలి, లేదంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి రక్షణ వ్యవస్థనే ఈరోజు చంపేసేటువంటి క్రిమినల్స్ మన మధ్యలోనే తిరుగుతున్నారు. జైలుకు 10 సార్లు పోయి వచ్చిన వ్యక్తి, 40 సార్లు క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వ్యక్తి
ఎన్నోసార్లు జైలు పోయినటువంటి వ్యక్తి ఇంకొకసారి కూడా జైలు పోయేస్తా, నాకేమైద్దిలే అని చెప్పేసి ఒక కానిస్టేబుల్ని అర్ధాంతరంగా చంపేసే ఈరోజు తప్పించుకొని తిరిగారు. బట్ ఎక్కువ కాలం నిలవడలేదు. 2 రోజుల్లో పోలీసులు ఛేదించి రియాజ్ అనేటువంటి కరుడు గట్టిన నేరస్తుని పట్టుకున్నారు. సో ఆ రియాజ్ అనేటువంటి నేరస్తుని హాస్పిటల్లో నిన్న తీసుకెళ్లారు, ఎన్కౌంటర్ చేశారన్నటువంటి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో అయితే అదే హాస్పిటల్లో ఏఆర్ కానిస్టేబుల్ గన్ను లాక్కొని చంపేటువంటి ప్రయత్నం చేశారు. ఒకవేళ ఆ గన్ పేలితే గనక మిగతా ప్రజల ప్రాణాలు, అక్కడటువంటి పేషెంట్ల ప్రాణాలు కూడా పోయేటువంటి పరిస్థితి, వాళ్ళను చంపి పారిపోయేటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ నేరస్తుని ఎన్కౌంటర్ చేశారు. సో చంపేశారు. ఈ క్రమంలో బుల్లెట్లు కూడా హాస్పిటల్ స్లాబ్ కూడా తగిలినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి సాయి చైతన్య నిజామాబాద్ జిల్లా కమిషనర్ హాస్పిటల్లో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి తెలంగాణ డీజీపీ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇదే అంశాన్ని డీజీపీ కూడా చెప్పడం జరిగింది. కానిస్టేబుల్ గన్ లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తే పోలీసులు కాల్పులు జరపాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అప్డేట్